భారతదేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజా తిరుగుబాట్లు ప్రారంభమైనాయి. ఏదైతే ఇస్లామీకరణను ప్రపంచమంతా తీసుకెళ్తామంటూ ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో బ్రతకలేక, బంగ్లాదేశ్లో బ్రతకలేక, యెమెన్లో బ్రతకలేక, లెబనాన్లో బ్రతకలేక, సిరియాలో బ్రతకలేక, పాలస్తీనా బ్రతకలేక మేము బ్రతుకుతాం మీ దేశానికి వస్తామని చెప్పి భారతదేశానికో లేకపోతే అమెరికాకో జర్మనీకో జపాన్కో పోయి అక్కడ నిదానంగా మా మతాచారాల ప్రకారం మేము బతుకుతామంటే సరే బతకండి మీ మతాచారాల ప్రకారం అంటే మా మతాచారాల ప్రకారం మేము బతకడం కాదు, మీరు కూడా మా మతాచారాల ప్రకారం బతకడం ప్రారంభించండి. ముందు మాకు మసీదు ఇవ్వండి, ఆ తర్వాత మదర్సా ఇవ్వండి, ఆ తర్వాత మీ విద్యా విధానాన్ని మార్చండి, మా పిల్లలకి మా మత బోధన ప్రకారం చేసుకుంటానంటే అందుకు అనుమతిస్తే, లేదు మీ పిల్లలను కూడా మా మత బోధనల ప్రకారం తీసుకురండి, చివరికి మీ దేశంలో మా మత రాజ్యాంగం నడవాలి, షరియా చట్టం రావాలి అంటున్నటువంటి వేళ అమెరికాలో ఇప్పుడు తిరుగుబాటు ప్రారంభమైంది. మొన్ననే జరిగినటువంటి కొన్ని ఉద్యమాలు చివరికి ట్రంప్ రావడానికి కారణమైంది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అక్కడే మరొక అంశం. Islam is the religion of rape, incest, and pedophilia, where they bow down to a stupid rock and a false prophet. I will never raise Sharia law to Go back in your cage. Go back to your Muslim nation. Go back somewhere else. Hey, go back somewhere else. Try something. Ven para acá a la izquierda, a la izquierda. A la izquierda, vamos a la అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి. అమెరికా పొలిటీషియన్ వాలంటీనా గోమెజ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు మీ మతరాజ్యాన్ని మా దేశంలో ఎందుకు అడుగుతారు, 57 దేశాలు ఉన్నాయి, మీకు కావాలంటే అక్కడికి పోండి, ఇది క్రైస్తవ దేశం అంటూ ఆ మాట్లాడిన దానికి ఇక్కడ రివర్స్లో అక్కడ అల్లా అక్బర్ ఎందుకు ఉండరు, మీరు మారాల్సిందే అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని గ్రహించాలి. ప్రపంచంలో ఎలాంటి వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందన్న